ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం ఎర్త్ డే ధరిత్రి దినోత్సవం గురించి చెప్పుకుందాం. విశ్వంలో మన భూగోళంలోనే మనం నివసించే ఎర్త్ మీద మాత్రమే జీవం ఉంది, జీవావరణం అంటారు. మరి ఏ గ్రహాల్లోనూ ఎక్కడాను మనకి కనిపించట్లేదు. అందుకని మనం ఈ భూమి మీద ఉండే ఖనిజాలని, వనరుల్ని అన్నిటిని ఉపయోగించుకొని మానవుడు డెవలప్ అవుతూ ఉన్నాడు. గత 200 సంవత్సరాలుగా యాంత్రిక యుగం వచ్చిన తర్వాత ఈ ఖనిజాలు ఉపయోగించడం, ప్రకృతి వనరులను ఉపయోగించేసుకుని ఈ డీజిల్, పెట్రోల్ వాడకం వలన శక్తి వనరులు మనకి వెహికల్స్ అన్నీ ఉన్నాయి, ప్రతిదీ చేస్తున్నాం. విద్యుత్ అవసరాలు చాలా ఉన్నాయి, దానికి బొగ్గు థర్మల్ పవర్ స్టేషన్లో మనం వినియోగిస్తున్నాం. దీనివలన పర్యావరణంలో కాలుష్యం పెరిగిపోయి సమతుల్యత దెబ్బతింది. మన భూగోళం ప్రమాదంలో పడిపోయింది. ఇది గ్రహించిన కొంతమంది 1970 ఏప్రిల్ 22వ తేదీన ధరిత్రి దినోత్సవం అంటే ఎర్త్ డే, మన భూమిని మనం కాపాడుకోవాలి అని ఒక అవేర్నెస్ బిల్డప్ చేయడానికి అని చెప్పి అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కల్పించడం. 192 దేశాల్లో 200 కోట్లకు పైగా దీనిలో విద్యార్థులేమిటి, దాని తర్వాత పర్యావరణవేత్తలేంటి, పెద్దవారు, వీరు వారు అని లేకుండా అందరూ ఎవరైతే ఈ మన భూమిని, మనం నివసించే భూమిని మనం కాపాడుకోవాలి అని అనేక కార్యక్రమాల రీత్యా ఈ పొల్యూషన్ తగ్గించడానికి, మన భూమిని కాపాడుకోవడానికి, సజీవ గ్రహంగా ఉంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకనే గత 55 సంవత్సరాలుగా, ఇది 55వ సంవత్సరం, 1970 ఏప్రిల్ 22వ తేదీన ధరిత్రి దినోత్సవం ప్రారంభించారు. ఇది 2025కి 55వ వార్షికోత్సవం. దీనికి చాలా కృషి చేస్తున్నారు. దీనికి ఈ సంవత్సరం మనకి ఈ అవర్ పవర్ అవర్ ఎర్త్ అని చెప్పి నినాదం ఇచ్చారు. అంటే థీమ్ అవర్ పవర్ అంటే శక్తి వనరులు, విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. మనం ఇదివరకు శక్తి వనరులుగా ఇస్తాం. మొట్టమొదటిలో స్టీమ్ ఇంజన్, జేమ్స్ వాట్ ఆవిరి యొక్క యంత్రాన్ని కనిపెట్టాడు. జార్జ్ స్టీవెన్సన్ ఆవిరి యంత్రాన్ని చేసి రైల్వే యంత్రాన్ని కూడా చేశాడు. ఈ రైలు ద్వారా విపరీతమైన ట్రాన్స్పోర్ట్ ఇవి వచ్చినాయి. సో ఆవిరి యంత్రం ద్వారానే ఇప్పుడు థర్మల్ పవర్ స్టేషన్లో కూడా డైనమో తిప్పి విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. తర్వాత పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ వచ్చేసరికల్లా మనకి యాంత్రిక యుగం ప్రారంభమయ్యి మన ఖనిజాలని అన్వేషణలో కూడా చేసి చాలా వరకు మనం కావలసిన మన సామాగ్రిని, టూల్స్ని డెవలప్ చేసుకుంటున్నాం, మిషన్స్ని డెవలప్ చేసుకున్నాం. దాంతో ఆటోమేషన్ విపరీతంగా వచ్చింది. కార్లు ఇవన్నీ కూడా రోబోలను డెవలప్ చేసుకున్నాం. మోడర్న్ టెక్నాలజీ అంతా డెవలప్ అయిపోయింది. స్పేస్లోకి వెళ్ళి వస్తున్నాం. 1969లో చంద్రమండలం మీద కూడా కాలు పెట్టాం. ఇతర గ్రహాలను కూడా మనం అన్వేషిస్తున్నాం. ఫ్లైబాయ్స్ని పంపిస్తున్నాం, వాటిలో రోబోల్ని పెడుతున్నాం. రోబోలు అంటే రకరకాలుగా మనకి తిరిగేవి, ఆర్బిటర్లని, దాని తర్వాత కింద మనకి ద్రోణులు లాంటివి కూడా ఉపయోగించి ఫ్లై చేసి ఖనిజాలని, లేకపోతే మన అవసరాలకు కావలసిన కెమికల్స్ ఏమున్నాయి అని చెప్పి తెలుసుకోవడానికి కూడా ఉపయోగిస్తాం. ఏదైనా శక్తి వనరుల్ని అభివృద్ధి పరచుకోవాలి. ఈ శక్తి వనరులను అభివృద్ధి పరచుకోవడానికి ఈ ధరిత్రి దినోత్సవం సందర్భంలో ఇప్పుడు మనకి చూసినట్టయితే ప్రపంచం అంతా 365 రోజులు రెన్యూవబుల్ ఎనర్జీ అంటే మనకి చూసినట్టయితే ఫస్ట్ మనకు వచ్చేది సోలార్, సూర్యుడిది అపారమైన శక్తి. ఆ సూర్యరశ్మిని ఉపయోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడం 365 రోజులు దాన్ని. అంటే భూమి 24 గంటలు తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటే 24 గంటలు వివిధ ప్రాంతాల్లో సూర్యరశ్మి ప్రకాశిస్తూనే ఉంటుంది. వైర్ల ద్వారా మనం పంపించవచ్చు కరెంటును కూడా. అందుకని 365 రోజులు 24 గంటలు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి
సోలార్ ప్యానెల్స్ డెవలప్ చేశాం. వాటి యొక్క రేటు కూడా ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఉంటే, దాని గురించి తెలుసుకుంటుంటే డ్రాస్టిక్గా పడిపోతున్నాయి. దాంతో ప్లంబింగ్ డౌన్ అంటారు. అంటే అనూహ్యంగా వాటి రేట్లు కూడా పడిపోతున్నాయి. ఇప్పుడు ప్రతి ఇంటికి ఘర్ఘర్గా ఇదని చెప్పి పెడుతున్నారు, సోలార్ ఇదని కూడా ప్రతి చోట పెడుతున్నాం మనం. సోలార్ విద్యుత్ ఉపయోగిస్తే ఒకప్పుడు మనకి డీజిల్ పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మనకి ఈవీ వెహికల్స్గా మారిపోయినాయి. అందుకని ఈ 20-30 సంవత్సరం వచ్చేసరికల్లా ఈ 5 సంవత్సరాల్లో మన శక్తి వనరుల అవసరం 3 పెంచాలి. దీనికి ప్రజల అందరి యొక్క సహకారం కావాలి. ఉత్పత్తి చేయడంలోనూ, రెండోది వినియోగంలోనూ దానిలో చేసినట్లయితే మన భూమికి మనం ఏదైతే నష్టాన్ని కలిగిస్తున్నామో, దాని తర్వాత పర్యావరణం రీత్యా ఇకలాజికల్ ఇన్బ్యాలెన్స్ వచ్చిన దాన్ని మళ్ళీ మనం తీసుకురావడానికి వీలుగా ఉంటుంది. అందుకని చాలా దేశాల్లో ప్రస్తుతం సోలార్తో పాటు మనకి విండ్ ఎనర్జీ, గాలిమరలు, దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా హైడల్ అంటే ఎక్కడైతే జలపాతాలు ఉంటాయో వాటి ద్వారా విద్యుత్తుని ఉత్పత్తి చేస్తున్నాం. దాంతో అంతేకాకుండా జియోథర్మల్ ఎనర్జీ, భూమి లోపల ఇంకా మనకి చాలా వేడిగానే ఉంది, అక్కడి నుంచి స్టీమ్ జనరేట్ అవుతుంది, జియోథర్మల్ ఎనర్జీ. దాని ద్వారా మళ్ళీ మనం విద్యుత్తుని ఉత్పత్తి చేస్తున్నాం. అందుకని ఇదే కాకుండా అలలు నిత్యం వస్తూ ఉంటాయి, సముద్రంలోని అలలు. అందుకని మనకి ఎలా అయితే విండ్ ఎనర్జీ ద్వారా చేస్తున్నామో, అలాగే మనకి అలల ద్వారా కూడా మనకి వేవ్స్, సీ వేవ్స్ ద్వారా కూడా మనం విద్యుత్ ఉత్పత్తి చేయడానికి వీలుగా ఉంటుంది. కానీ ప్రస్తుతం మనం చూస్తుంటే అన్ని చోట్ల ఎక్కడైనా సరే సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి దానిలో మనకి సోలార్ ప్యానెల్స్ అన్నది చాలా ఉపయోగం. కొండ ప్రాంతాల్లో ఉండేప్పుడు కూడా అక్కడ, ఎందుకంటే ఎలక్ట్రిక్ వైర్లు వేసి గ్రిడ్ ద్వారా పంపించాలన్న కరెంటుని కష్టం కాబట్టి ప్లేన్లో అయితే ఈజీగా ఉంటుంది. రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ మనం పెట్టుకుంటున్నాం, దాన్ని గ్రిడ్కి ఇస్తాం. అలాగే వెహికల్స్, సోలార్ వెహికల్స్ కనుక మనం ఉపయోగించినట్లయితే మనకి పొల్యూషన్ ఫ్రీ చాలాగా ఉంటుంది. క్లీన్ మనకి ఎనర్జీ కింద వస్తుంది, క్లీన్ ఎనర్జీ అంటారు. అందుకని దీని ద్వారా హెల్త్ కండిషన్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. మనకి పెట్రోలు డీజిల్ వాడడం వల్ల చాలా డిసీజెస్ వస్తాయి. దాని తర్వాత మన వెదర్ కండిషన్స్ అన్నీ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. చాలా వాతావరణం, దానిలో ఉండే ఇవి కెమికల్స్ అన్నీ కూడా చేరిపోయి మనకి ఏరోసాల్స్ అని, ఇవన్నీ కూడా నష్టాన్ని కలగజేస్తాయి. హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, వీటిలన్నింటినీ తగ్గించడానికి వీలుగా ఉంటుంది. అందుకని ఏప్రిల్ 22వ తేదీ 2025వ సంవత్సరం ధరిత్రి దినోత్సవాన్ని అందరూ పాటించాలని, ఆ ధరిత్రి దినోత్సవం యొక్క అంటే ఎర్త్ డే యొక్క ప్రాముఖ్యతను పెంచాలని, దాని తర్వాత నష్టం కలిగించే మన భూమికి, సజీవ గ్రహానికి నష్టం కలిగించే వ్యవహారాలు ఏవి టేకప్ చేయకుండా, అందులో ముఖ్యంగా మనం ఎనర్జీని ఉపయోగిస్తున్నాం కాబట్టి ఎలక్ట్రికల్ ఎనర్జీయే అది అన్ని రకాలుగా అన్ని రూపాల్లోనూ, హీటింగ్కి, కూలింగ్కి, దాని తర్వాత మూమెంట్కి, మెకానికల్ పవర్కి, ఎలక్ట్రోప్లేటింగ్ ఏమిటి, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది డే టు డే లైఫ్లో. కిచెన్లో ఆల్ కిచెన్ వేర్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇప్పుడు మనకి పరికరాలన్నీ విద్యుత్తుకి వచ్చేసినాయి, హీటింగ్ వచ్చేసింది, అలాగే కూలింగ్ వచ్చేసింది, రెఫ్రిజిరేటర్లు ఇవన్నీ కూడా మనం ఉపయోగిస్తున్నాం. ఇందుకని ఈ రకంగా మనం ఈ ధరిత్రి దినోత్సవం మన డే టు డే లైఫ్లో దాని ప్రాముఖ్యతను గుర్తించి భూమిని పరిరక్షించుకోవాలని చెప్పి ఈ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తోంది. అందరూ కూడా ఏప్రిల్ 22 ధరిత్రి దినోత్సవం ఎర్త్ డేని ఆ రోజున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ టేకప్ చేసి అనుసరించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం
సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.